బాగున్నాయి. ఎక్కడికి పోతున్నావురా? బాగున్నాయి. ఎక్కడికి పోతున్నావు? హెలికాప్టర్ కాదు, ఎయిర్ప్లేన్. హలో ఎవ్రీవన్, వేదాంత్ బర్త్డే వచ్చేసింది. సో విశాల్ అండ్ ఐ థాట్ ఎక్కడికన్నా వెళ్దాము అనేసి, మేలో కాబట్టి ఎక్కడ చూసినా చాలా హాట్ సమ్మర్ ఉందనేసి కాశ్మీర్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయి నేను విశాల్ అండ్ వేదాంత్ స్టార్టెడ్ టు కాశ్మీర్. సో డే 1 ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ శ్రీనగర్లో దిగేసి ఆ రోజు హౌస్ బోట్లో స్టే చేసాం. ఏం తీసినావు? ఫుల్ తీయలే? మరి తీ ఫుల్. రే నడవరా రే. ఏంటివి రవి? ఏంటమ్మా? ఎయిర్ప్లేనా? యాక్చువల్లీ నేను ఎక్కువ రికార్డ్ చేసుకుంటా అనుకుంటా, కానీ విశాల్ కూడా ఏం తక్కువ కాదు. తన కొడుకు తను చాలా రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఏముంది అక్కడ? నాకు ఎయిర్ప్లేన్ కనిపిస్తలేదు. ఎక్కడుంది? డర్టీ ఉన్నాయి వేది లాలచ్చి. బాగున్నాయా? వీధులు చిట్టి పోచేవి. అదిగో అక్కడ అన్ని చిట్టి బోట్స్. ఇప్పుడు వేదాంశ ఎక్కుతాడు చిట్టి బోట్స్. అమ్మ నాన్న వేదు ఎక్కుదామా? నాన్నని తీసుకురాపో. बड़ा भी आएगा. आपको कौन सा साइज पसंद है? ఏముందిరా? స్నో పంపించిందా? కుచ్చుకుంటది అట్లా చేసి. దూకొద్దు దాంట్లో, బిక్కులాలవి. ఇట్ట చేద్దామా? ఇట్టు మనకి లైఫ్ జాకెట్లు కూడా లేవు. ఓ చాలా లోపలికి ఉంది లాలా. వద్దు రే. ఈ టైంలో మీ కోదాడు తాతుంటారా? బాగుండేది. వద్దు మామా, వద్దు మామా, వద్దురా రే. ప్లీజ్ వేదు. అమ్మో వేదులు ఇచ్చుడు. యాక్చువల్లీ టు బి వెరీ ఆనెస్ట్, కేరళలో ఆలపి బ్యాక్ వాటర్స్ ఉంటాయి కదా, ఆ హౌస్ బోట్స్లో స్టే చేసిన వాళ్ళకి ఇదంతా ఖాస్ అనిపించదు. ఎందుకంటే నేను కూడా అక్కడికి వెళ్ళాను కాబట్టి ఇదంతా నేను అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అలా లేదు. ఒక్క దగ్గరే బోట్స్ ఉన్నాయి, అది కదలట్లేదు. వాటర్ కూడా అంత క్లీన్ ఏం అనిపించలేదు. నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ మాకు జరిగిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ రోజు అక్కడ స్టే చేయడమే. ఎందుకంటే అప్పటికే వేదాంశ్ చాలా అలసిపోయాడు. ఎర్లీ మార్నింగ్ లేచి హైదరాబాద్లో ఫ్లైట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ల్యాండ్ అయ్యి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ దల్ లేక్ వరకే చాలా ట్రావెల్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ గుల్మార్గ్కి 3 hours అంటే ఆ రోజు వేదాంశ్తో అయ్యేది కాదు. మేము యాక్చువల్లీ కొంచెం డిసప్పాయింట్ అయినా మాకు చాలా మంచిగా జరిగింది.
కాకపోతే కపుల్స్ లాగా వెళ్తే మాత్రం ఇక్కడ స్టే చేయడం అంత వర్త్ ఇట్ అయితే కాదు. ఒక షికారా రైడ్ వరకు అయితే ట్రై చేయొచ్చు, కానీ నైట్ స్టే మాత్రం వేస్ట్ అనిపించింది. ఇది మా హౌస్ బోట్ది ఒక చిట్టి టూర్ అనమాట. ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని వీ స్టార్టెడ్ ఆఫ్ టు గుల్మార్గ్. లేరా 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 ఊ ఊ ఊ. టైం అయిందా? నాన్నని పిల్లు మరి. టైం అవుతుందమ్మా. నీకు తెలుసా టైమ్? నీ డ్రెస్ బాగుంది రో అన్న. రెడీ? వేదాంశ్ ఇచ్చాడు. ఇంకోటి లేదమ్మా, ఒక్క స్టిక్కే ఉంది. ఒక్క స్టిక్కే ఉంది. మునిగిందేంద్రా? ఒరే బయటకు వస్తలేదేంటి? వామో, డక్క మునిగిపోయింది లోపలికి. పట్టుకొని మధ్యలో పట్టుకుంటా. వీధిని ఒక్కడి పట్టుకుంటే దాంట్లో పడ్డది అనుకో మళ్ళీ అంకుల్ ఏమంటాడు. అందుకే అమ్మ కానీ నాన్న కానీ ఒక హ్యాండ్ పెడతారు, తర్వాత నువ్వే బిగ్ బేబీస్ అంట. సో డే టూ రోజు ఫస్ట్ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని ఆ హౌస్ బోట్లోంచి చెక్అవుట్ చేసేసి 3 hours గుల్మార్గ్కి ట్రావెల్ చేసి అక్కడ వింటేజ్ రెసార్ట్లో చెక్ ఇన్ చేయాలి. కానీ చెక్ ఇన్ టైం చాలా లేట్ ఉంది. మేము ఎర్లీగా చెక్అవుట్ చేసేసాము. అండ్ వేదాంశ్ స్లీప్ టైం వరకు కొంచెం టైం స్పెండ్ చేస్తే వాడు ప్రాపర్గా 2-3 hours స్లీప్ వేసేలోపు మేము రీచ్ అయిపోవచ్చు అని ప్లాన్ చేసుకున్నాం. మీన్వైల్ అక్కడ చిటి గార్డెన్స్ ఉండే, అవి ఒకటి ఏదో అలా విజిట్ చేసాం. కానీ ఆ ఎండకి ఎక్కువసేపు ఉండలేదన్నమాట. ఏదో అలా చూసేసుకొని ఫటక్కన లంచ్ చేసేసుకొని గుల్మార్గ్కి రీచ్ అయిపోయాం. డే 2 ఆ పార్క్ వెళ్ళాం. వేదాంశిగా పోదాం అని చాలా డల్ అయిపోయాడు. రెస్టారెంట్ కానీ ఆగాము. అక్కడే గేమింగ్ జోన్ ఉంది. వాడి ఆనందం చూడాలి. సారీ, ఈ ఒక్క గేమింగ్ జోన్తో వాడు ఎంత యాక్టివ్ అయిపోయాడు. అలా దారిలో మాకు గుల్మార్గ్ గండోలా రైడ్కి వెళ్ళడానికి కావాల్సిన కోట్స్, బూట్స్, సాక్స్లు అవన్నీ రెంట్ తీసుకొని మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని అండ్ దెన్ వి స్టార్ట్ ఆఫ్ అవర్ జర్నీ అగైన్. ఏం చేస్తున్నావురా? అక్కడ కూడా ఉన్నాయి హార్సులు. హార్స్ ఇల్లు ఏది? అక్కడ హార్స్ ఇల్లు ఉంది. ఎన్ని హార్సెస్ ఉన్నాయిరా? కదరా, ఇది ఎంత రాళ్ళు. అక్కడ హార్సులు ఉన్నాయి. అది స్టోన్. హార్సులు ఇల్లు కనిపించిందా? అండ్ కిడ్స్తో వెళ్ళినప్పుడు స్టే చాలా కేర్ఫుల్గా తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. మేము వెళ్ళిన రెసార్ట్లోనే ఇండోర్ గేమ్స్ చాలా ఉండేసరికి అవి కూడా వేదాంశ్ని చాలాసేపు ఎంగేజ్ చేసి వాడి ఎనర్జీని మళ్ళీ రీబూస్ట్ చేసాయి.
ఇదే లిప్ బామ్. ఇప్పుడే లేచావు, కష్టంగా వేదాంశ్ బ్రష్ అయింది. వేదాంశ్కి బ్రష్ కాంపిటీషన్. ఎవరు గెలిచారా? ఫస్ట్ ఎవరు బ్రష్ చేశారు? అట్లా కాంపిటీషన్ తోటి వేదాంశ్ ఫాస్ట్ బ్రష్ చేశాడు కదా వేద. ఇప్పుడు పైన ఎయిర్ హాకీ ఉంది. ఫస్ట్ వెళ్ళి కాయిన్ గేమ్ ఆడాలా వేద? తర్వాత ఇంకేం ఆడాలి? తర్వాత పువ్వు పోవాలి. ఫస్ట్ వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ పైన ఎయిర్ హాకీ ఉంది కదా, కాయిన్ గేమ్. ఫస్ట్ వెళ్ళి ఇప్పుడు కాయిన్ గేమ్ ఆడాలి. అప్పుడే సార్ నార్మల్ అవుతాడు, ఏమని తింటాడు. అవన్నీ అయిపోయాక మేము బయలుదేరాలన్నమాట. ఇంత హడావిడిలో ఆ పని కూడా చేయాలి. డ్రెస్ ఎవరు ఫస్ట్ వేసుకున్నారు లేదు? నువ్వా నానా? అన్ని వేదాంశే ఫస్ట్ కదా వేదాంశ్. తినడం కూడా వేదాంశే ఫస్ట్ కదా వేద. ఎస్, చలో లెట్స్ గో. బాయ్ చెప్పు. మంచిగా హ్యాండ్ వేవ్ చేసి వన్ కాయిన్ ఇచ్చాడు కదా అన్నకి. 2 కాయిన్స్ ఇచ్చాడంట. నువ్వు పైన గేమ్ ఆడావు కదా, కాయిన్ గేమ్. దాంట్లో 4 ఎల్లో కాయిన్స్ ఉన్నాయి కదా, అన్నకు కూడా 4 కాయిన్స్ ఇచ్చాడు. దెబ్బ అయిందా నా తల్లి? అన్నకు కూడా 4. ఇదేమో అంటుంది చీచి డర్టీ. అన్నకు కూడా 4 కాయిన్స్ ఇచ్చాడు. ఈ పచ్చిగానే సాక్స్ తిప్పుగా. ఈ సాక్స్ ఇచ్చేద్దామమ్మా. నువ్వు ఆ షర్ట్ వేసుకొని నేను వేరే కొత్త సాక్స్ తెస్తా. वेदांश हाय. अभी आप आ रहे हो? देखो कैसा क्लियर है ना, बताया था ना क्लियर है. మట్ట స్నో ఉంది, మట్ట ఉందా నీకు అనిపించింది? మట్టి కూడా నువ్వు స్నోలో ఆడుకుంటావా? ఏం కావాలి? స్నో కావాలా? ఇప్పుడు దిగుతాం మనం. ఎందుకు ఆగిపోయింది వేదు? ఎందుకు ఆగిపోయింది వేదు? కార్ ఎందుకు ఆగిపోయిందమ్మా? కార్ ఎందుకు ఆగిపోయింది? మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా టెంపరేచర్ చాలా చల్లగా ఉండే, చాలా చల్లటి బ్రీజ్ వస్తుండే. యాక్చువల్లీ మేము అనుకున్నంత ఏమి వాడు ఎంజాయ్ చేయలేకపోయాడు. ఫస్ట్లీ వాడు ఫుల్ ప్యాక్డ్ ఉండే, ఇంకా అది కూడా వాడికి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. బట్ ఇట్స్ ఓకే, కొంచెం టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాం. చిన్నగా స్లోగా అంటే వస్తుంది, స్లో. అయిపోయిందా స్నో? అయిపోయిందమ్మా. నవ్వు వచ్చిందమ్మా మాకు. ఆ కార్ అయిపోయిందా? కేబుల్ కారు. ఇంటికి పోదామా? ఎక్కడికి పోదాం? చలో లెట్స్ గో. కింద పడ్డదా? ఎందుకు పడేసినారా? ఇంకా చాలు, మిగిలినవి అమ్మ తింటది. ఓకే, నీవా? మరి అమ్మకి ఇస్తావా? నువ్వు ఓకే. అమ్మతో కొద్దినే పాకుని, నాన్నతో కొద్దినే పాకుని వస్తున్నా ఆయకట్టనా అసలు. అట్లనే వేతి ఫోన్ చేసి అంకుల్ని పిజ్జా, స్పూన్స్, వాటర్ బాటిల్ తెమ్మనవా? తెస్తుందా? సో గండోలకి వెళ్ళాం. ఈరోజు డే మొత్తం ఏమైందంటే ఎర్లీ మార్నింగే లేచేసి షార్ప్ 8:30 వరకు రెడీ ఉండమన్నారు. సో 8:30 వరకు రెడీ ఉండి వితాష్ని ఫుల్ ప్యాక్ చేసుకొని గండోలాకి వెళ్ళాము. ఫేజ్ 1 వెళ్ళాము, బాగానే ఉన్నాడు.
ఫేజ్ 2 వెళ్ళాము. కేబుల్ కార్ దిగంగానే ఇంక ఇట్లా గాలి కొట్టి చల్లటి గాలి స్టార్ట్ చేశాడు ఏడవడం. లిటరల్‌గా ఏడుస్తూనే ఉన్నాడు అక్కడ ఉన్నంతసేపు. యాక్చువల్లీ అక్కడ ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఒక చిన్న షాప్‌లా ఉందనమాట. అక్కడ కూర్చోపెడితే ఒక 15-20 మినిట్స్ కూర్చొని కొంచెం కామ్ అయ్యి, ఒక గేమ్ ఆడి, ఒక రైమ్ చూసి, ఒక 3-4 బిస్కెట్స్ తిని అప్పుడు నార్మల్ అయ్యాడు. యాక్చువల్లీ అప్పుడు నార్మల్ అయ్యాక మళ్ళీ వెళ్ళి ఏదో ఒక్క సెకండ్ అట్లా వేదాజ్ ఒక ఫోటో తీసుకుంటారా ప్లీజ్, ఇంత దూరం వచ్చాయని చెప్తే పాపం కన్విన్స్ అయ్యి ఏదో అలా నా కోసం ఒక ఫోటో, ఒక చిట్టి వీడియో ఇచ్చాడనమాట. తర్వాత రిటర్న్ వచ్చాం. వచ్చేసరికి అలసిపోయి పండుకుంటే అసలు ఎవరికి సోయి కూడా లేదు. ఇలా ఉంటుందని తెలిసే అలారం పెట్టుకొని పడుకొని లేచి యాక్చువల్లీ ఇప్పుడు డిన్నర్ టైం అయింది. ఇప్పుడు డిన్నర్ చేసి పడుకొని మళ్ళీ రేపు గుల్బర్గ్ టు సోల్బార్గ్ వెళ్ళాలి. సోల్బార్గ్లో లాస్ట్ 2 days స్టే. అక్కడి నుంచి సోల్బార్గ్ టు శ్రీనగర్ అండ్ శ్రీనగర్ టు హైదరాబాద్. దీనంతట్లో బెస్ట్ థింగ్ ఏమైందంటే ఒక గైడ్ని బుక్ చేసుకోవడం. ఎందుకంటే మేము చాలా హెవీ కోట్స్, షూస్, గ్లవ్స్, క్యాప్స్, థర్మల్స్ అసలు అన్నీ ఉన్నాయి. బాకే బరువు వేస్తున్నాయి. అండ్ మేము వేదాంశ్ని ఎత్తుకోవాలి ఇవన్నిటితో. వేదాంశ్కి అయితే 2 layers ఆఫ్ గ్లవ్స్, 2 layers ఆఫ్ సాక్స్, దాని మీద బూట్స్, థర్మల్స్, ఒక స్వెట్ షర్ట్, పైన వింటర్ సూట్, నార్మల్ క్యాప్, పైన వింటర్ సూట్ క్యాప్, ఇవన్నీ వేసి తీసుకొని పోతే వాడు ఉండేదానికి ఆల్మోస్ట్ ఒక డబుల్ బరువు ఉన్నాడు. వాడిని ఎత్తుకోవాలి. వాడు అస్సలు వాడి వల్ల అవ్వట్లేదు. నాకు కాళ్ళు నొప్పి వస్తుంది ఎత్తుకోవాలి. వీటన్నిటిలో మాకు హెల్ప్ అయింది అంటే గైడ్. మేము ఒక 2 photos తీసుకున్నా, ఒక 10 minutes అక్కడ స్పెండ్ చేసిన ఆ క్రెడిట్ మొత్తం నేను గైడ్కి ఇస్తా. బెటర్ బుకే గైడ్. ఇక్కడికి వస్తే మాత్రం 1000 రూపీస్కి మనం ఫ్లైట్స్కి, హోటల్స్కి, ట్రిప్కి ఇంత ఖర్చు పెట్టినప్పుడు 1000 రూపీస్ ఖచ్చితంగా. నేనైతే ఆయనకి 1500 ఇచ్చాడు అనమాట. ఎందుకంటే మాకు ఫుల్ హెల్ప్ చేశాడు. మా ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకొని అన్నాడు. ఎందుకంటే వేదాంశ్తో వెళ్ళినప్పుడు చాలా సామాన్ కంపల్సరీ మా బ్యాగ్ వేసుకున్నాను. వాడు వాటర్ బాటిల్, ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్, వాడికి ఈరోజు నేను ఎంత చాక్లెట్ ఇచ్చానో వాడికైతే. వాడు దేనికి కామ్ అవ్వట్లేదు, ఏడుస్తూనే ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ వాడు చాక్లెట్ బైట్ చేస్తున్నా అది ఫ్రీజ్ అయిపోయి వాడికి బైట్ చేయడం కూడా వస్తలేదు. ఇంకా నేనే చిట్టి పీసెస్ బైట్ చేసి వాడు నోట్లో పెడుతుంటే వాడు ఏదో 2 నిమిషాలు స్లోతో ఆడుకున్నాడు. అప్పుడు నేను ఒక పిక్చర్ క్లిక్ చేసుకున్నాను. అలా అయిందనమాట. సో ఇక్కడికి వస్తే మాత్రం అండ్ లైన్లో కూడా మాకు ఎంత హెల్ప్ చేశాడంటే ఎక్కడ చైర్ దొరికి వేదాంశ్ అస్సలు దిగుతలేడు నా దగ్గర. వాడిని వేసుకొని లైన్లో అంత క్రౌడ్లో వెళ్ళడం ఇంపాసిబుల్. సో నా విశాల్ని క్రౌడ్లో లైన్లో పెట్టేశాడు. అది కూడా ఎంత వీలైతే అంత తీసుకెళ్ళి ముందు నిలబెట్టాడు. అండ్ నన్ను, వేదాంశ్ని మాత్రం అక్కడక్కడ చైర్స్ ఉన్నాయి, మేడం మీరు ఇక్కడ కూర్చోండి అని నన్ను కూర్చోబెట్టాడు. నా మీద వేదాంశ్ అసలు దిగుతూనే లేడు. పాపం వాడికి కూడా చాలా కొత్త ఎక్స్పీరియన్స్. అంతా చాలా ఎర్రగా అయిపోయాడు. గైడ్ని మాత్రం కంపల్సరీ హైడ్ చేసుకోవాలి. అండ్ ద బెస్ట్ థింగ్ అది మేము చేసేది. ఇది ఈరోజు మొత్తం అయిపోయింది అనమాట. రేపు గుల్మార్గ్ టు సోన్మార్గ్.